ప్రశాంతిరెడ్డి ఒక రాజకీయ అజ్ఞాని. వేణుబక్క విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం ఎల్లాయపల్లి గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేణుబక్క విజయసాయిరెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ప్రచార కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అందించిన సుపరిపాలన, సంక్షేమం మరియు అభివృద్ధి గురించి వారు వివరిస్తూ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా సంక్షేమం అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వల్లే ప్రజలు 87% సోంబేరులుగా మారుతున్నారని ఆమె పేర్కొనడం సిగ్గుచేటన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అందించే వైసీపీ ప్రభుత్వం కావాలా, లేక పథకాలను రద్దు చేసే టీడీపీ ప్రభుత్వం కావాలా? ప్రజలందరూ మీరే ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకుడు రజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన 2 రకాలు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సుపరిపాలన, సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే అభివృద్ధి అన్నటువంటిది రెండవ ఎత్తు. ఎక్కడ సంక్షేమ పథకాలకు కానీ ఆ అభివృద్ధి పథకాలకు కానీ ఎక్కడా రాజీ పడకుండా 5 సంవత్సరాలు సుపరిపాలన అందిస్తే రాష్ట్రంలో 87% మంది ప్రజలు ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చున్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మీరే వినండి. ఎవరైతే సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా సోంబేర్లైనారట. అంటే ఈ రాష్ట్రంలో 87% మంది సోంబేర్లను అన్నటువంటి విషయాన్ని ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే ఈ రకమైనటువంటి రాజకీయ అజ్ఞాని ప్రశాంత్ రెడ్డికి మీరు ఓటేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వేయకూడదు, వేస్తే అదే మీకు నష్టం అవుతుంది. ఒక్క నిమిషం ప్రశాంత్ రెడ్డి మాటల్ని మీరే వినండి. మీరు అనుమతిస్తే మీకే వినిపిస్తా. రెడ్డిపాలెం గ్రామానికి ఇంత గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ నాయకులు, జన సైనికులు అందరూ అపూర్వ స్వాగతం పలికారు. నాకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. మమ్మల్ని ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు వేసి, మమ్మల్ని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే గ్రామ అభివృద్ధి ఉంటుంది అని చెప్పి, కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని తిరిగి తెచ్చుకోవాలి, ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలి. అప్పుడే గ్రామాలు పట్టణాలు అవుతాయని నేను భావిస్తున్నాను. అది మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడే అన్న చెప్పారు, తెలుగుదేశం పార్టీలో తప్పితే ఈ గవర్నమెంట్లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు అని చెప్పారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ఈ గ్రామ భూగర్భ జలాలు ఫ్లోరైడ్తో కలుషితమై ఉన్నాయి అని చెప్పారు. నేను అది ఎమ్మెల్యేగా అవ్వగానే ముందు తాగు నీరు అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి ఈ ఫ్లోరైడ్ సమస్యను అధిగమిస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. అదేవిధంగా రైతులు ఇబ్బందులకు గురి చేసింది. ఉదాహరణకు ఒక రైతుకు 5 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంటే ఆన్లైన్లో 1 ఎకరము 2 ఎకరాలు ఇలా తక్కువగా చూపిస్తుంది. కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట మీకు నీళ్లు, తర్వాత ఇదే మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్య లేకుండా మీ భూములన్నీ కరెక్ట్ గా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఆన్లైన్లలో చూపించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి మీకు అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. ఈ గ్రామంలోని 45 ఎకరాల తిప్పను వైసీపీ నేతలు ఆక్రమించి అనేక సమస్యలు సృష్టిస్తున్నారని చెప్పారు. దాన్ని కూడా మనం పరిష్కారం చేసుకుందాము. ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అనుచరుల రేషన్ కార్డులు రద్దు చేసి ప్రభుత్వ పథకాలు రాకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఈ గ్రామంలోనే కాదు, మనల్ని సోంబేర్లు చేసేసి మనకేదో ఇచ్చేసి పథకాల ద్వారా మన ఊర్లు మాత్రం అవి 2 రోజుల్లో అయిపోతాయి. దాని తర్వాత మీకు రోడ్డు ఉండదు, ఇల్లు ఉండదు, సైడ్ కాలువలు ఉండవు, నీళ్లు ఉండవు, ఏవి ఉండవు. ఇది అవసరమా మీకు? కాబట్టి
జరిగింది. మొత్తం 40 కోట్ల పైచిలకు 50 కోట్లకు తక్కువగా ప్రజా సంక్షేమానికి వ్యయం చేయడం జరిగింది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక ఎల్లాయిపాలెం పంచాయతీ సహా అనేకమైనటువంటి గ్రామాల్లో చెప్పారు 2 గ్రామ సచివాలయాలు ఉన్నాయని, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందనని, ఎక్కడా కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో డ్రైన్ల నిర్మాణం కూడా పూర్తి చేసినటువంటి ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకు దక్కుతుంది. ఇక సామాజిక న్యాయం విషయంకి వస్తే ఎక్కడ మంత్రివర్గ కూర్పు నుంచి కింద పంచాయతీ వరకు కూడా సామాజిక న్యాయం చేసినటువంటి ఘనత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అది మంత్రివర్గంలో కూడా ఇంచుమించుగా 67% సామాజిక న్యాయం ఎలా పాటిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చివరిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ప్రసన్న కుమార్ అన్న చెప్పినట్టుగా ఎప్పుడు కూడా అకేషనల్గా అప్పుడప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా దర్బార్లో ప్రజల దగ్గర నుంచి సమస్యల అర్జీలను తీసుకొని ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు రాబోయేటటువంటి ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకోండి. అభివృద్ధి అన్నటువంటి విషయంలో, సంక్షేమ పథకాలు అన్నటువంటి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా మీరు ఎవరైతే అది ప్రశాంత్ రెడ్డి కానీ, వేమిరెడ్డి కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ డబ్బులు ఇస్తే తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ, మనకు ఇది రాబోయేటటువంటి ఎన్నికలు ఒక్కటి చెప్తా ఉన్నా, రాబోయేటటువంటి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని, మీ పార్లమెంటు సభ్యుడిగా ఉంటానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. మేము కావాలన్నా లేకుంటే మన సంక్షేమ పథకాల మన జగన్ అర్థం సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇవ్వము, రద్దు చేస్తాము అన్నటువంటి విషయాన్ని ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉంది. మీకు సంక్షేమ పథకాలు అవసరం లేదా? మీకు సంక్షేమ పథకాలు అవసరం లేకుంటే ప్రశాంత్ రెడ్డికి ఓటేయండి. మీకు సంక్షేమ పథకాలు కావాలి అని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందుకుంటా ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డులు ఉండే వాళ్ళందరికీ కూడా వస్తూ ఉన్నాయి. ఇళ్ళు కట్టి 30 లక్షల ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. అన్ని మంచి వైద్య సదుపాయాలు ఆరోగ్యశ్రీ అందిస్తూ ఉన్నారు. అలాగే మంచి విద్య, నాడు నేడులో మంచి విద్య అందిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ కూడా మోడర్నైజ్ చేసి అన్నిటినీ కూడా ప్రైవేట్ స్కూల్స్తో సమాంతరంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. మీకు అటువంటి పరిపాలన కావాలన్నా లేక ప్రశాంత్ రెడ్డి చెప్పేటటువంటి సంక్షేమ పథకాలు రద్దు చేసేటటువంటి ప్రభుత్వం కావాలన్నా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి మీరు కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా విఘ్నులు, రాజకీయ చైతన్యుడు, పార్లమెంటు సభ్యులైనటువంటి నేను అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న, అటు పెత్తందారుల వర్గానికి చెందినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి అటువైపు పెత్తందారులు, ఈ మధ్య జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధంలో మీరు పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులైన మా వైపు నిలబడండి. పెత్తందారుల వైపు నిలబడితే అది ప్రయోజనం ఉండదు, అభివృద్ధి అన్నటువంటిది ఉండదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 40 lakhs ఇచ్చాం. ఎంపీ ల్యాడ్స్లో 58 లక్షలు ఇచ్చాం. ఆర్ఓ ప్లాంట్లు కూడా శాంక్షన్ చేశాం. ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని సంక్షేమ పథకాలు మీరు ఉమ్మడి రాష్ట్రంలో చాలా కాసేపు నిశ్శబ్దం ఒకసారి ఆలోచించండి. మనకెందుకు అవసరమా? మనకి నిద్రలేసి మన కంటి ముందు ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుందాం. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకొని రాబో రోజుల్లో సుపరిపాలన తీసుకొచ్చుకొని ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇక ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలి, ఎంపీగా విజయసాయి రెడ్డి గారు ఉండాలి. దయచేసి ఒక్కటి ఆలోచించండి. చాలా మంది మహిళలు వచ్చున్నారు. అమ్మ, మీరు ఒక 10 నిమిషాలు ఇంట్లో కూర్చొని మీ భర్తతో కూర్చొని ఒకసారి మాట్లాడండి. కుటుంబం అంతా ఒకసారి చేర్చి ఒకసారి మాట్లాడండి. ఏమయ్యా, నీకు రైతు భరోసా పడ్డది కదా, నాకు ఆసరా పడ్డదయ్యా,
మీ చెల్లెలకి చేయూత వచ్చిందయ్యా, మన బిడ్డకి జగన్ దీవెన వస్తుందయ్యా, మళ్ళీ చిన్న బిడ్డ వచ్చి గోరుముద్దుకు మళ్ళీ భోజనం చేస్తున్నాడయ్యా, మనకి ఇన్ని వచ్చేసి మా పెదనాయన కొడుకు మా చిన్నాయన కొడుకు వచ్చేసి రకరకాల ఇన్ని స్కీమ్స్ వచ్చినాయా, మరి ఈ ప్రభుత్వాన్ని మనం ఎందుకు అండా ఉండకూడదు? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ని ఎందుకు గెలిపించకూడదు? విజయసాయి రెడ్డి గారిని ఎందుకు గెలిపించకూడదయ్యా? మరి ఏదో ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటేయాలి? నిద్రలేసి 5 సంవత్సరాలు మన వెంట పెట్టుకొని ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎందుకు దూరంగా చేసుకోవాలి? ఒకసారి మీరు కుటుంబంతో కూర్చొని చర్చించండి. మీకు న్యాయం జరుగుంటే మీ కుటుంబానికి ఏదైనా కానీ ఈ ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఏదైనా సంక్షేమం అందుంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా చూస్తున్నటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి మంచి అభ్యర్థిని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు పంపించారు. ఒకసారి ఆలోచించండి. రేపు వేసేటువంటి ఓటు 5 సంవత్సరాలకు అభివృద్ధి చోటు కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. చీకట్లో రాత్రుల్లో ముసుగు దొంగలు వస్తున్నారు, ఒకసారి ఆలోచన. మనకి ఎవరో తెలియదు, ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రం కాని కూడా ఈ యొక్క గ్రామాల్లో పర్యటిస్తూ ఉండరు. ఒకసారి ఆలోచించండి. ఎవరో ఇన్ఛార్జీలంట ఈ మండలం వాళ్ళు కాదు, ఒక్కసారి ఆ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ వినాలి. ఇన్ఛార్జీలు ఈ యొక్క మండలం కాదు, ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లా కాదు. అభ్యర్థులు ఒకసారి చూడండి. అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ అనుభవం ఉండి మరి 40 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని అట్టెపెట్టుకొని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి హద్దులైతేనేమి, ఈ గ్రామం ఏంది, ఈ మండలం ఏంది, ఈ నియోజకవర్గం ఏంది, నియోజకవర్గ ప్రజల గురించి అనుక్షణము ప్రతి క్షణం కూడా ఆలోచన కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక పట్టుదల క్రమశిక్షణతో ఈ యొక్క రాష్ట్రంలో విజయసాయి రెడ్డితో వచ్చాడంటే ఆయన పేరులోనే విజయం ఉంది. విజయానికి సారథి విజయసాయి రెడ్డి. ఈ యొక్క రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉండి కేంద్రంలో ఉండి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ నిధులైతేనేమి, పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి ఏవైనా సరే అక్కడ ఉండి తీసుకొచ్చి ఒక ఎంపీ సింబల్ పెట్టుకున్న వ్యక్తి కాదు. ఎంపీ అంటే ఏందో చేసి చూపించి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి బాటలో తీసుకొచ్చినటువంటి మహానేత మహానాయకుడు విజయసాయి రెడ్డి గారు. అటువంటి విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మనం కానీ విజయసాయి రెడ్డి గారు గెలిపించుకుంటే నెల్లూరు పార్లమెంట్, నెల్లూరు జిల్లా ముఖ చిత్రమే మారుతుంది. భారతదేశ పట్టణంలో నెల్లూరు జిల్లా ముఖ చిత్రం ఉంటుంది. ఎందుకంటే అనుభవజ్ఞులు ఏ విధంగా ఫండ్స్ తీసుకురావచ్చు, నెల్లూరు జిల్లా అభివృద్ధి ఏ విధంగా చేయొచ్చు, నెల్లూరులో పారిశ్రామిక ఏ విధంగా తీసుకురావాలి,